మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఎందుకయ్యా ఆయన ఎలా అంటే అతను ఓపెన్ మేరకు యుద్ధం చేశాడు. ఏం తప్పు, ఏం జరిగింది? నరు బీరము లావును నెక్కుడైనా వాని నుడుపవచ్చని. అతని వీరత్వం, అతని బలపరాక్రమాలు, బీరము లావు చూడండి, బలపరాక్రమాలు అనడిగిన. లావు అంటే ఆ బలం, వీరం అంటే పరాక్రమం. అతని బలపరాక్రమాలు ఎక్కువైతే ఎవడాపగలడా ఆయన్ని అని చెప్పి విధియ నేర్చు, దైవం ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. అయినా ఒక్కసారి రాజరాజా ఆత్మవిమర్శ చేసుకుందాం, చివరి దశలోకి వచ్చావు. ఇవాళ నేను చనిపోవచ్చు, రేపు నువ్వు చనిపోవచ్చు. విషం బిడి ఇల్లు కాల్చి కాననములకేగ చేసి ఒక నాశము గంటిమే కొంతి సంతతి. ఏమయ్యా, ఒక తిప్పలా మనం పెట్టింది వాడు ఎన్ని తిప్పలు పెట్టామయ్యా? చిన్నప్పుడే విషం పెడతావా భీముడికి? వాళ్ళు అక్క ఇంట్లో పెడితే పనిగట్టుకుని అక్క ఇల్లు పెట్టి వాళ్ళని అక్కడికి పంపించి ఏదో ప్రజా సంక్షేమ కార్యక్రమంలాగా, ఉత్సవంలాగా, ఊరేగింపులాగా జాతర చేయిస్తావా అక్కడ అగ్నితోటి? అంటే ఏం చేస్తావా? కొంపలు కాల్చే బుద్ధులు ఏం బుద్ధులు ఏవి అంటే బాధపడు కన్నా నువ్వు కూడా ఏం చేయమంటావు? ఎంతకాలం పడమంటావు? నువ్వు కూడా అంటే మరిద్దరం ఏదో ఓటేమి నువ్వు పేసిన ప్రతిదానం నేను సమర్థించాలి, నాకు ఎప్పుడూ బాధగానే ఉంది. అంటే ఏమిటి? పీకేస్తోంది కర్ణుడు కూడా రాబోయే మృత్యువు, నిత్యం సన్నిహితో మృత్యు నాతి దూరే నృణాం మృత్యు ఇతి వేదాంత డిండిమగా. మృత్యువు ఎక్కువ దూరంలో లేదు. ద్రోణాచార్యుడికి వేళే, కర్ణుడికి ఇంకో 2 రోజులు. ఆ దగ్గరవుతున్న మృత్యువుని మనుషుల చేత నిజాయితీని కక్కించేస్తుంటుందండి. అందుకే వాళ్ళ ధోరణ అయిపోయిందిలే, ఏదో బాని అని ఎందుకంటారని తెలుసు, గంట కొట్టేస్తుంది లోపల. అందుకే నిజాయితీగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడే విషయం పెడతావా? కొంచెం ఎదిగితే లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తావా? మాయిజోదం వాడు అడవులకు పంపిస్తావా? వెళ్లే ముందు వస్త్రాపహరణం చేస్తావా? నీ గురించి నేను కూడా అనరాని మాట్లాడినా వెళ్ళాలని నాకేం సంబంధం అయ్యా? ఎందుకు చేసాం ఇవన్నీ? ఒక నాశము కంటి మీ గొంతి సంతతి. చూడండి, అసూయ తొలగిపోయినప్పుడే అసలు విషయాలు అర్థమవుతాయి. మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని గీత గీసుకుని ఎప్పుడూ ఆ పరాయి వాళ్ళు అనే పేరు మీద వాళ్ళని ఎంత మంచి పనులు చేసినా వాళ్ళని తిడుతూనే ఉండి, అదే పనులు మనవాళ్ళు చేస్తే మనవాళ్ళని పొగిడి, ఒకటే మనవాడు అనుకున్నవాడు ఒక రోగం వచ్చింది, వాడి పట్ల సానుభూతి చూపించాం. మనవాళ్ళు కాదు అనుకున్న రోగం వస్తే తెచ్చుకుంటారు. ఎవరు తెచ్చుకుంటారండి? ఈ భావన మనస్సులోంచి పోవాలి. కర్ణుడికి ఇప్పుడు పోయింది అది. కాబట్టి అసూయ తొలగితే కానీ ఏ విషయాలు అర్థం కావు. అసూయ కానీ ద్వేషం కానీ ఇది పోవాలి. ముందు ఒక విషయాన్ని విషయంగా చూడాలి, దానికి పాతవి జోడించకూడదు, కొత్తవి ఊహించకూడదు. ఇప్పుడే జీవితం బాగుండు, అది కృష్ణమూర్తి గారి తత్వం. యోగ వాసిష్టం చెప్పింది అది. పాతవి జోడించొద్దు ఆ మనుషుల పట్ల. ఆ మనిషి గురించి ఏదైనా ఒక విషయం తెలిసింది, ఆ పాతవి జోడించొద్దు, అలాగే కొత్తవేవో ఊహించొద్దు. ఇవి ఏవీ లేకుండా కేవలం కాలు విరిగింది, మంచిదే, మనం సానుభూతి చూపించాలి. అంతేగాని మన తమ్ముడికి విరిగితే ఒక రకాన్ని వాళ్ళ తమ్ముడికి విరిగితే ఇంకోలాగంటే మరి వాళ్ళు అలాగే అంటున్నారు. ఇది ఈ దుర్యోధనుడి బుద్ధికి ఇప్పుడు మారిన కర్ణుడి బుద్ధికి తేడా మీరు గమనించండి. అందుకని అసూయ తొలగితే కానీ అసలు విషయాలు ఎప్పుడూ అర్థం కావు. ఆ అసూయ తొలగిపోయేలా చేసుకోవాలి. దానికి ఉపాయం ఒక్కటే, నాకు తెలుసున్నది చెబుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, అందరం ప్రయత్నం చేసేవాళ్ళమే చివరి వరకు. మీకు అసూయ ఉందా, మీకు కోరి అనక మేము యోగులు గోచీలు ఎట్టుకున్నావా, మేము పేచీలు ఎట్టుకునేవాళ్ళమే. ఒకరింజూచిన నీ కసూయగు వేరుండెవ్వడో నిన్ను జూచి కడు ద్వేషముతోడకుళ్ళును. నిజమే, నేనేదో అవధానాలు చేస్తున్నాను, నాకంటే గొప్పగా అవధానాలు చేసేవాళ్ళని చూసి నేను అసూయ పడతాను. కానీ నాకంటే అవధాన రంగంలో నాకంటే చాలా మామూలు వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు నన్ను చూసి అసూయపడుతున్నారు. ఒకరింజూచిన నీ కసూయగు వేరుండెవ్వడో నిన్ను జూచి కడు ద్వేషముతోడకుళ్ళును. ఇటులీ ఛిద్రంబులే ముద్రలై ఇక నేనాటికినైనా చూడగలవా ఈ విశ్వమందెల్ల, ఇక నేనాటికినైనా చూడగలవా ఈ విశ్వమందెల్ల. లోక కళంకంబును మాన్పు చిన్మయ కళన్, లోక కళంకంబును మాన్పు చిన్మయ కళన్ కైవల్య ధావళ్యమున్. అవతల వాళ్ళు వేరు, మనం వేరు, మనకంటే పైవాళ్ళు, మనకంటే కింద వాళ్ళు, మనము అన్నీ కలిపి ఒకటే పదార్థం. చొక్కాలు తేడా, లాగులు తేడా, అవే శరీరాలు. మనం ఎవరినైనా చూసి మనకు అసూయ కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ మందు బిళ్ళ వేసుకోండి. మన కూడా చూసి అసూయ పడేవాళ్ళు, మనకు ఎవరో ఐశ్వర్య వారికి ఎవరికో పెద్ద కారు ఉంది, మనకి లేదు. మరి కారు కూడా, ఆటో కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మనం నయం కదా. మరి వీళ్ళ అసూయకి సమాధానం వాళ్ళు ఏమంటారు, అలా అసూయ పడతారు, వాళ్ళ బుద్ధి అంతే. మనం చేస్తున్న పని. ఈ విమర్శ ఉంటే ఎప్పుడూ మనిషి రోజు దినదిన ప్రవర్ధమానుడకు శుక్లపక్ష చంద్రుని వలె ఎదుగుతాడు. ఈ విమర్శ ఉండాలి.
ఎందుకు వచ్చింది కర్ణుడికి ఇది? అసలు ఇంత మంచి కర్ణుడు ఇంత బాగా మాట్లాడేవాడు తప్పులు చేయడం ఏంటండి? అసత్సంపర్క దోషేణ సజ్జనోపి విగర్హ్యతే మార్గః తిమిర సంపర్కాత్ సమోపి విషమాయతే. ఇప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు సుభాషితాల్లో, చెడ్డవాడితో స్నేహం చేస్తే మంచివాడు కూడా చెడ్డవాడు అవుతాడు. అసత్సంపర్క దోషేణ సజ్జనోపి విగర్హ్యతే. దానికి ఉదాహరణ ఏం చెప్పాడు అంటే, ఓ దారి వెంట మనం పెడతాం, పల్లెటూరు దారులు వెనక ఇప్పుడు ఈ తారు రూట్లు వచ్చాక వర్తించదు, కానీ పల్లెటూరు దారుల్లో ఏదో ఒక 5-6 కిలోమీటర్లు మనం వెళ్ళాలనుకోండి, మనకి పగలు వస్తూ ఉంటే ఎరుగున్న మార్గమే కాబట్టి గొప్పులు గోతులు ఏమన్నా మామూలుగా వచ్చేస్తాం, పాట పాడుకుంటూ వచ్చేస్తాం. మేము ఆ తాడేపల్లిగూడెం కాలేజీలో చదివినప్పుడు ఆ బోడపాడు నుంచి పెంటపాడు కాలేజీకి రావాలి 5 కిలోమీటర్ల మట్టి రోడ్డు, అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఏమో తారు రోడ్డు. ఆ తారు రోడ్డు పర్వాలా, ఆ మట్టి రోడ్డు 5 కిలోమీటర్లు కూడా 10 నిమిషాల్లో వచ్చేసేవాళ్ళం పగలైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఎందుకని అప్పుడు సినిమా పాటలు మరి అరే రే 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 ఎట్టాగో అని పాడేవాళ్ళం. అలా వచ్చేసి ఎట్టాగో అనేలోగా తారు రోడ్డు ఎక్కేవాళ్ళం. సరే అది అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఒక్కోసారి సరే అదనంగా క్లాసులు సరే చేసిన పాపం చెబితే పోతుంది, మ్యాట్నీ సినిమాకి వెళ్ళడం ఇవన్నీ వల్ల సాయంత్రం 6 అవ్వడం, అప్పుడు 7ంటికి బయలుదేరితే చీకట్లో ఇంకా గొయ్యుందో ఆ 5 కిలోమీటర్లు బోడపాడు దారిలో ఉండే మట్టి రోడ్లో ఏముందో తెలియదు, ఎక్కడ పడతాం. అందుకని దాన్ని యాదవ్ రోడ్డు, ఈ రోడ్డు ఎప్పుడు వేరు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే. మరి మధ్యాహ్నం ఆ రోడ్డు ఎందుకు గుర్తురాలా? అప్పుడు అరే రే 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 ఎట్టాగో అని ఎందుకు వచ్చింది పాట? అదంతే. ఇప్పుడు ఈ రోడ్డు చేసిన పాపం ఏమిటంటే శ్లోకంలో చెబుతున్నాడు, మార్గః తిమిర సంపర్కాత్ సమోపి విషమాయతే. ఈ విద్యార్థులమైన మేము పగలు ఆ దారిని తిట్టకుండా రాత్రి అయ్యేసరికి ఎందుకు దూషించామయ్యా అంటే, ఆ దారి చేసిన పాపం ఏమిటంటే పగలు అది సూర్యుడితో స్నేహం చేసింది, రాత్రి చీకటితో స్నేహం చేసింది. చీకటితో స్నేహం చేయడం వల్ల దానికి అన్నంత వచ్చింది. పగలు సూర్యుడు మహానుభావుడు, జ్ఞానము వెలుగు, ఆయనతో స్నేహం చేయడం వల్ల దాన్ని మేము పొగిడాము, రాత్రి ఏమో తిట్టాం. నీ దారి ఏమైనా మారిందా? మేము కాలేజీకి వెళ్ళి వచ్చేలోగా మా అనుభవం నేను చెబుతున్నా. ఈ శ్లోకం నాకు ఎంత ఇష్టం అంటే నిజంగా మన అనుభవంలో ఉంది కదరా అనుకున్నాను నేను. అందరికీ ఉంటుంది ఇది. అలాగా కర్ణుడికి ఆ స్వచ్ఛత ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది పరిస్థితి. పైగా కుంతి కుమారుణ్ణని తెలవడం, సూర్యుడు చెప్పడం, కృష్ణుడు చెప్పడం, ఇవన్నీ ఎంతైనా పైగా భీష్ముడి ద్వారా మళ్ళీ భీష్ముడి దగ్గర ఎంత పశ్చాత్తాపడ్డాడండి మహానుభావుడు. 10వ రోజు సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కర్ణుడు మహామానవతావాదిగా మనం దర్శించలేదా ఈయనని? అందుకని కర్ణుడు అంటే వీరుడో శూరుడో కంటే నాకు అనిపిస్తుంది మానవతావాది మహారథి కర్ణ, మానవతావాది మహారథి కర్ణ, మానవతావాది మహారథి కర్ణ. అపూర్వ మానవత్వం అండి. బయటికి చెప్పలేకపోయాడు ఇంతే పరిస్థితుల వల్ల. ఇప్పుడు అయినవాడు ఆప్తుడు అనుకున్న కర్ణుడు కూడా ఇలా అనేసరికి దుర్యోధనుడికి బక్క కోపం వచ్చేసిందండి. దీన్ని బక్క కోపం అంటారు. ఆకలేసి ఎడుస్తారు చిన్నపిల్లలు. బక్క కోపం వచ్చేసి చిత్తు కింద వెళ్ళి యుద్ధం చేసేసాడు. నేనో ఏదో తేలిపోవాలి. కర్ణుడు 15వ రోజు యుద్ధం మొదలైందండి. కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ వద్దు నువ్వు రాజు ముందెళ్ళకూడదంటే ఉండండి అనవసరం, ఇక మీరెవరూ పనికిరారు, నాకు అర్థమైపోయింది, అందరూ నన్నే తిడుతున్నారు. మరి ఆ తిట్టింది కాదనలేకపోతున్నాడు. ద్రోణాచార్యుడు అంటే ఏదో చెప్పాడు, కర్ణుడికి ఏం చెబుతాడు? అందుకని చిత్తు కింద మామూలుగా కాదండి, ఇంకా పాండవులు ఎదురైతే ఆశ్చర్యకరంగా చతురంగ బలాలని చిత్తు కింద కొట్టేసి ధర్మరాజు మీద 10 బాణాలు వేసి ఏడిపించి పారేశాడు. భీముడిని 10 శరాలతో కొట్టాడు. నకులుణ్ణి 3 కాండములతో కొట్టాడు. నకులుణ్ణి 3 కాండములతో అదరగొట్టి పారేశాడు. ఘటోత్కజుణ్ణి భయంకరమైనటువంటి ప్రదరాలు 64 ప్రదరాలతో కొట్టాడు. దృష్టజ్యుమ్నుణ్ణి 70 విశిఖాలతో ఏడిపించుకు తిన్నాడు. కోపం. శిఖండిని 100 శిలీముఖాలతో పచ్చడి చేసి పారేశాడు. సాత్యకిని 10 సాయికాలతో పరిగెట్టేలా చేశాడు. ఇంత యుద్ధం చేసేశాడు దుర్యోధనుడు. ఈ యుద్ధం పర్యవసానం ఎలా ఉందో, ఈ బక్క కోపం తెక్క మనిషి చేసిన యుద్ధానికి పరిస్థితి ఎలా ఉందో, అప్పుడు ఎవరు ఎదురు తిరిగి ఇతనితో పోరాడతారో రేపు 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.